సిటీ న్యూస్ కి స్వాగతం. యేసుక్రీస్తు జన్మించిన పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాలలో చర్చిలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. చర్చిలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. సంగారెడ్డి పట్టణంలోని నిర్మలా కేంద్రంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సహకారంతో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. ప్రార్థనా మందిరాలన్నీ కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. క్రైస్తవ సోదరులు ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకుంటున్నారు. యేసుక్రీస్తు జన్మించిన పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో చర్చిలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. సంగారెడ్డి పట్టణంలోని నిర్మల కేంద్రంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సహకారంతో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ గంగేరి శ్రీహరి, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ అనిల్ కుమార్, సిస్టర్ మెరియమ్మ పాల్గొన్నారు.
ముందున క్రిస్టమస్ సందర్భంగా సంగారెడ్డిలో ఉన్న క్రైస్తవ సోదర సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈరోజు సంగారెడ్డి పట్టణంలో 25 డిసెంబర్ క్రిస్టమస్ సందర్భంగా నిర్మలా కేంద్రంలో సంగారెడ్డి సంబంధించిన మా నాయకుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న క్రిస్టమస్ వేడుకల సందర్భంగా నిన్నటి దినము సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్న 186 చర్చిలకి కేకులు పంపించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వారి సూచన మేరకి నిర్మలా కేంద్రంలో సిస్టర్స్ మధ్యలో ఈరోజు ఈ పేషెంట్ల మధ్యన ఈరోజు ఈ కేక్ కట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భాన ఒకటే కోరుతున్నాం, ఈ క్రిస్టమస్ సందర్భంగా సంగారెడ్డిలో ఉన్న క్రైస్తవ సోదర సోదరులు అందరికీ కూడా ఈ క్రీస్తు జయంతి సందర్భంగా అందరికీ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నిర్మలా కేంద్ర సిస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. గంగేడి శ్రీహరి అట్లే కుమార్ ఇద్దరికి కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ సందర్భంగా మాతో మధ్యమేమి వచ్చిన సార్ వరకు జగ్గారెడ్డి గారు కూడా హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నాను. ఆయన మాకు చేసిన ఈ మంచి గొప్ప కార్యాలకు మేము ఎప్పటికీ మర్చిపోను. ఎప్పటికీ కూడా మర్చిపోకుండా మా దగ్గర వచ్చి మాకు కలుసుకుంటే ఇంకా మంచిదని అనుకుంటున్నాను. అది ఎప్పుడు వస్తామో తెలియదు, కానీ మీరు ఇప్పుడు వచ్చిన సార్ వరకు అందరికీ సంతోషం. నమస్కారం.